ఇట్లాంటి దివాలా తీసిన సంసారాన్ని అప్పుల పాలు చేసి ఏం అర్థం కాకుండా గందరగోళం చేసి అప్పులు చేసుడే కాదు అడ్డగోలుగా తప్పులు కూడా చేసాడు. ఏడిపోయినా ఇజ్జత్ లేకుండా ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, గల్లీకి పోతే ఇజ్జత్ లేదు, పక్క రాష్ట్రానికి పోతే ఓయమ్మ ఇటు తెలంగాణలో ఇంతో మాట్లాడితే ఏం అడుగుతాడో అన్నట్టుగా తప్పించుక తిరిగే పరిస్థితి ఉండే. అట్లా సంసారం మొదలుపెట్టి 30 నెలల సమాజంలో గౌరవాన్ని పెంచుకుంటూ సమస్యల్ని పరిష్కరించుకుంటూ విధ్వంసం అయిపోయిన తెలంగాణ వికాసం వైపు నడిపించుకుంటూ ఒకటొకటిగా సమస్యల్ని పరిష్కరించుకుంటూ మిమ్మల్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ పొద్దున్న లేతే రాత్రి వరకు మీ మధ్యలోనే ఉండి తప్పించుక తిరగకుండా ఫామ్ హౌస్లో వండుకోకుండా ఎప్పుడైనా మీ మధ్యలోనే ఉంటే ఇంకేం చేస్తారా కష్టం ఉందనంటే ఓ రోజు కోపం వస్తుంది, ఇంకో రోజు అయ్యో పాపం పిల్లగాడు ఏదో తిప్పలు పడుతున్నాడా నడవని సంసారం నడుపుతున్నాడు కదా అని అంటారు. తప్పించుకు తిరుగుతామంటారు వీడు ఉత్త దొంగోడు ఉన్నట్టున్నాడా ఎమ్మ దొడ్డకు రాడు దొంగోడు కాదు అన్నట్టుంది సంసారం. ఇట్లాంటి దొంగోడు ఎట్లా ముఖ్యమంత్రి అయ్యిండా అనుకునే ప్రమాదం ఉందా? మరి అందుకే ఇయ్యాల ఏం చేసింది ప్రభుత్వం అని అడుగుతారు. నేను సూటిగా కొన్ని లెక్కలు వ్యవసాయానికి రైతుల గురించే చెప్పదలుచుకున్న, మిగతా అన్నీ నేను ఈరోజు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఇది రైతుల పండుగ, ఇది రైతు వేదిక, ఇది శిల్పారామం కూడా ఒక రైతు వేదికగా మార్చి ఇవాళ మా వ్యవసాయ శాఖ కమిషన్ కోదండ రెడ్డి గారితో సహా మా సభ్యులందరూ ఈరోజు రైతుల కోసం మంచి ఎట్లా చేయాలన్న ఆలోచనతోని ఇవాళ వందలాది రైతు వేదికలలో ఇవాళ మనోళ్ళందరూ కూర్చొని ఉన్నారు. నేను ఇవాళ ఉన్న విషయాలు మీ ముందర చెప్పదలుచుకున్నా. మీకు చెప్పకపోతే మీరు ఊరికెళ్ళి ఊర్లో మన పాలెళ్ళకో లేకపోతే మన దగ్గర ఉన్న వ్యవసాయ మన సహచరులకు చెప్పకపోతే ఈ సమస్య అనేది ఇట్లనే జటిలంగా మారుతుంది. ఇవాళ రైతు రుణమాఫీ 25,35,000 మంది రైతులకు 20,677 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన మాట వాస్తవం కాదా? ప్రతి ఊర్లో రైతుల వివరాలు గ్రామ సభలలో చదివి వినిపించినాం. రైతు భరోసా ఆయన రైతు బంధు అన్నాడు. ఆ రైతు రాబంధు మీకు బకాయి పెడితే ప్రభుత్వం వచ్చిన ఎంబడే నెల తిరగక ముందే 7,000 కోట్ల రూపాయల పాత బకాయిలు మేం చెల్లించినాం. రైతు రాబంధువు మీ నెత్తి మీద పెట్టిపోతే నేను వచ్చి కట్టిన ఒడ్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొని బకాయిలు పెట్టిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఈరోజు ఆ ఒడ్ల పైసలు ఆనాడు 2023 నాడు మీకు చెల్లించడం జరిగింది. ఇవాళ రైతు భరోసా 10,000 సంవత్సరానికి వాళ్ళు ఇస్తే 12,000కు పెంచి ఇప్పటి వరకు 27,000 పైచిలుకు కోట్ల రూపాయలు మీ ఖాతాలేసి ఇవాళ మరో 9,000 కోట్ల రూపాయలు వేయడానికి మొదటి విడత 9 రోజుల్లో మీ ఖాతాలో 9,000 కోట్లు వేయడానికి దాదాపుగా రైతు భరోసా మీద ఈ విడతతో కలిపితే 36,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు అందించిన చరిత్ర ఈరోజు ఈ ప్రభుత్వానిది.